గాంధీ గారు ఒక మాట అంటారండి, మనము పర్పస్ఫుల్గా ఉద్దేశపూర్వకంగా కొంతమందిని కొంత ఫ్రెండ్స్ను కూడా మనం చూస్ చేసుకోవాలా. నువ్వు ఒకవేళ అగ్రవర్ణాల వాడికి సంబంధించిన వాడు అయితే నీకు ఖచ్చితంగా ఒక దళితుడు ఫ్రెండ్ అయి ఉండాలి, ఒక ముస్లిం ఉండాలి, ఒక క్రిస్టియన్ ఉండాలి. అదే రకంగా నువ్వు ముస్లిం అయితే నీకు హిందువులు కూడా ఫ్రెండ్స్ ఉండాలి. ఆ రకంగా ఉంటే మనకు సమాజంలో ఇంటర్సెక్షనల్గా ఏవైతే అర్థం కావాలనో విషయాలు ఆ రూపకంగా అర్థమవుతాయి. సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ కలిస్తే ఎంత దుర్మార్గంగా ఉంటుంది ఆ లాంగ్వేజ్. ఒక రెడ్లందరూ కలిస్తే ఎట్లుంటుంది, ముస్లిమ్స్ అందరూ కలిస్తే ఎట్లుంటుంది, చాలా దారుణంగా ఉంటుంది. నేను డాక్టర్లం అందరం మేము మాట్లాడితే ఎవరి మీద అయితే మేము బతుకుతున్నామో పేషెంట్ల మీద, ఆ పేషెంట్ల గురించి నిందాపూర్వకంగా మాట్లాడుకోకుండా మా ఏ ఐఎంఏ మీటింగు ముగియదు. ఖచ్చితంగా అరే పొద్దున్న లేస్తే వాళ్ళు ఇచ్చే 10 రూపాయల మీద, వాళ్ళు ఇచ్చే 100 రూపాయల మీద బతుకుతున్నాము. ఈరోజు మనం తిరిగే కార్లు కానీ, మనం వేసుకున్నటువంటి గుడ్డలు కానీ, ఇవన్నీ కూడా అట్లాంటి కృతజ్ఞత అది ఉండదు. బహుశా గాంధీ మహాత్ముడు దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం తప్పనిసరిగా సొసైటీ అనేది ఈ రకంగా కలిసి ఉండాలనేసి అన్నారు. అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి కృషికి శ్రీకారం చుట్టినటువంటి జై భారత్. అసలు సమాజానికి ఈ రోజు జరగాల్సినటువంటి కార్యక్రమం ఇదే. ఈ రకమైనటువంటి కార్యక్రమాలే మేము కూడా మా మిత్రుడు అఫ్జల్ ఉంటే వనపర్తిలో చాలా స్కూళ్ళల్లో పోయి హిందూ ముస్లింల ఐక్యత గురించి, సమైక్యత గురించి, హార్మోనీ గురించి, వీటి గురించి మేము మాట్లాడినాము. సతారే పాటలు పాడినాడు. ఇట్లాంటి ఒక ఎన్విరాన్మెంట్ అన్నటువంటిది మనం క్రియేట్ చేయాలా. హేట్రెడ్, విద్వేషము, దాని తర్వాత హిందువులు ముస్లింలు అందరూ అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాల్సినటువంటి ఇప్పుడున్నటువంటి సమాజము వనపర్తిలోనే డిజరప్ట్ అవుతుందంటే, వనపర్తిలోనే దే ఆర్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్. వాళ్ళు అంత కంఫర్టబుల్గా ఇంత మునుపులాగా మాట్లాడతలేరు. సోషల్ మీడియాలో కూడా ఈ గ్రూప్లో ముస్లిమ్స్ ఉన్నారు, మనం ఈ రకంగా మాట్లాడకూడదు అన్నటువంటి విచక్షణ కోల్పోయి ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నారు. దీనికి నేను వ్యక్తుల్ని తప్పు పట్టడం లేదు. ఇది ఒక సిస్టమేటిక్గా, ఆర్గనైజ్డ్గా, ఆర్కెస్ట్రేటెడ్గా ఢిల్లీ నుంచి, మోడీ నుంచి కింద ఉన్నటువంటి వాళ్ళ వరకు ఈ ప్రక్రియ అన్నటువంటి జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ అన్నటువంటిది పని కట్టుకొని విద్వేషాన్ని ప్రచారం చేస్తుంది. దాన్ని పనిచేయడంలో వాళ్ళు చాలా ఐక్యంగా ఉన్నారు. మనం దాన్ని తిప్పికొట్టడంలో మనమందరం కూడా అనైక్యంగా ఉన్నాము. ఈ రకమైనటువంటి ఈ ఐక్యత సాధించడం అన్నటువంటిదే భారతదేశానికి ఉన్నటువంటి నీడ్ ఆఫ్ ద అవర్ లాగా నేను భావిస్తూ ఈ కొన్ని విషయాలు పంచుకోవడానికి అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియచేస్తూ థ్యాంక్ యూ. గాంధీ గారు ఒక మాట అంటారండి, మనము పర్పస్ఫుల్గా ఉద్దేశపూర్వకంగా కొంతమందిని కొంత ఫ్రెండ్స్ను కూడా మనం చూస్ చేసుకోవాలా. నువ్వు ఒకవేళ అగ్రవర్ణాల వాడికి సంబంధించిన వాడు అయితే నీకు ఖచ్చితంగా ఒక దళితుడు ఫ్రెండ్ అయి ఉండాలి, ఒక ముస్లిం ఉండాలి, ఒక క్రిస్టియన్ ఉండాలి. అదే రకంగా నువ్వు ముస్లిం అయితే నీకు హిందువులు కూడా ఫ్రెండ్స్ ఉండాలి. ఆ రకంగా ఉంటే మనకు సమాజంలో ఇంటర్సెక్షనల్గా ఏవైతే అర్థం కావాలనో విషయాలు ఆ రూపకంగా అర్థమవుతాయి. సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ కలిస్తే ఎంత దుర్మార్గంగా ఉంటుంది ఆ లాంగ్వేజ్. ఒక రెడ్లందరూ కలిస్తే ఎట్లుంటుంది, ముస్లిమ్స్ అందరూ కలిస్తే ఎట్లుంటుంది, చాలా దారుణంగా ఉంటుంది. నేను డాక్టర్లం అందరం మేము మాట్లాడితే ఎవరి మీద అయితే మేము బతుకుతున్నామో పేషెంట్ల మీద, ఆ పేషెంట్ల గురించి నిందాపూర్వకంగా మాట్లాడుకోకుండా మా ఏ ఐఎంఏ మీటింగు ముగియదు. ఖచ్చితంగా అరే పొద్దున్న లేస్తే వాళ్ళు ఇచ్చే 10 రూపాయల మీద, వాళ్ళు ఇచ్చే 100 రూపాయల మీద బతుకుతున్నాము. ఈరోజు మనం తిరిగే కార్లు కానీ, మనం వేసుకున్నటువంటి గుడ్డలు కానీ, ఇవన్నీ కూడా అట్లాంటి కృతజ్ఞత అది ఉండదు. బహుశా గాంధీ మహాత్ముడు దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం తప్పనిసరిగా సొసైటీ అనేది ఈ రకంగా కలిసి ఉండాలనేసి అన్నారు. అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి కృషికి శ్రీకారం చుట్టినటువంటి జై భారత్. అసలు సమాజానికి ఈ రోజు జరగాల్సినటువంటి కార్యక్రమం ఇదే. ఈ రకమైనటువంటి కార్యక్రమాలే మేము కూడా మా మిత్రుడు అఫ్జల్ ఉంటే వనపర్తిలో చాలా స్కూళ్ళల్లో పోయి హిందూ ముస్లింల ఐక్యత గురించి, సమైక్యత గురించి, హార్మోనీ గురించి, వీటి గురించి మేము మాట్లాడినాము. సతారే పాటలు పాడినాడు. ఇట్లాంటి ఒక ఎన్విరాన్మెంట్ అన్నటువంటిది మనం క్రియేట్ చేయాలా. హేట్రెడ్, విద్వేషము, దాని తర్వాత హిందువులు ముస్లింలు అందరూ అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాల్సినటువంటి ఇప్పుడున్నటువంటి సమాజము వనపర్తిలోనే డిజరప్ట్ అవుతుందంటే, వనపర్తిలోనే దే ఆర్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్. వాళ్ళు అంత కంఫర్టబుల్గా ఇంత మునుపులాగా మాట్లాడతలేరు. సోషల్ మీడియాలో కూడా ఈ గ్రూప్లో
ముస్లిమ్స్ ఉన్నారు, మనం ఈ రకంగా మాట్లాడకూడదు అన్నటువంటి విచక్షణ కోల్పోయి ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నారు. దీనికి నేను వ్యక్తుల్ని తప్పుపట్టడం లేదు. ఇది ఒక సిస్టమేటిక్గా, ఆర్గనైజ్డ్గా, ఆర్కెస్ట్రేటెడ్గా ఢిల్లీ నుంచి, మోడీ నుంచి కింద ఉన్నటువంటి వాళ్ళ వరకు ఈ ప్రక్రియ అన్నటువంటి జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ అన్నటువంటిది పని కట్టుకొని విద్వేషాన్ని ప్రచారం చేస్తుంది. దాన్ని పనిచేయడంలో వాళ్ళు చాలా ఐక్యంగా ఉన్నారు. మనం దాన్ని తిప్పికొట్టడంలో మనమందరం కూడా అనైక్యంగా ఉన్నాము. ఈ రకమైనటువంటి ఈ ఐక్యత సాధించడం అన్నటువంటిదే భారతదేశానికి ఉన్నటువంటి నీడ్ ఆఫ్ ద అవర్ లాగా నేను భావిస్తూ ఈ కొన్ని విషయాలు పంచుకోవడానికి అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.